నాకన్నా ఎవరికి టికెట్ లేలే, కానీ అసద్ భాయ్ మాత్రం పిలిచి మరి టికెట్ ఇచ్చిండు. అప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులందరూ కూడా ఈ దేశంలో ఎప్పుడైనా కలవాల్సి వస్తే, ఈ దేశంలో కలవాల్సి వస్తే అది అసల్ సిసల్ ముసల్మాన్ అసద్ భాయ్ తోటి కలుద్దామని చెప్పేసి ఈలో ఉన్నటువంటి ఊరు ఊరు వరకు కూడా ప్రతి దళిత కుటుంబం ఈరోజు అసద్ భాయ్ని అక్బర్ భాయ్ని తమ గుండెల్లో పెట్టుకొని ముస్లిం అంటే మనం దళిత్ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేసి, హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదు దళిత్ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేసి ప్రతి కుటుంబం, ప్రతి దళిత వాడ, ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇప్పుడిప్పుడే దారుసలంకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. దళితులంతా దళితులు దారుసలంకు వస్తున్నారు. ఈ దారుసలంకు వచ్చినటువంటి దళితులంతా ఈ హైదరాబాద్ హమారా, ఈ హైదరాబాద్ మనమని దళితులతోటి కలబోతున్నారు. కొన్ని రోజుల టైం అది. ఇప్పుడు యాక్చువల్లీ మొదటి నుంచి అంబర్పేటలో జరిగినటువంటి రాజకీయంలో పెద్ద ఎత్తున ఒక దళిత విద్యార్థి ముస్లింలను క్రిస్టియన్లను అనగానే బీసీ వర్గాలను కలుపుకుంటానని చెప్పేసి పెద్ద ఎత్తున కుట్రతోటి అన్ని వర్గాలు ఒక పార్టీకి కలవడం జరిగి అక్కడ కేవలం అన్ని పార్టీలను విడిచిపెట్టి ఎంఐఎం పార్టీలో టార్గెట్ చేశారంటే మనకు ఎంత భయపడుతున్నా అర్థం చేసుకోవాలి మిత్రులారా. దట్ ఈస్ ఎంఐఎం, మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిం అంటే అంత భయంగానే కాబట్టి అన్ని పార్టీలు ఒక దిక్కు, ఒక్క ఎంఐఎం పార్టీ ఒక దిక్కున్నాడు నిలబడ్డ మిత్రులారా. అది మన పార్టీ అంటే అది అక్బర్ భాయ్, అది అసద్ భాయ్. కాబట్టి ఈ ఐక్యత ముందుకు తీసుకుపోవాలి. ఈ హైదరాబాద్ మనదని ప్రతి దళిత ఎవరో చెప్పాలి. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీలంతా దారుసలంకు రావడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా మనం అందరం కలుస్తాం. ఈ హైదరాబాద్ మనం అని చెప్తాం. అది దగ్గరలో ఉన్నది. ఇప్పుడిప్పుడే మన వాడవాన్ని కలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మన వాళ్ళు ఎవరో, శత్రువులు ఎవరో, దుష్మన్లు ఎవరో, దోస్తులు ఎవరో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మిశ్రమం కావచ్చు. 19లో మాత్రం హైదరాబాద్ మనమే మిత్రులారా. 2019లో హైదరాబాద్ మనది. హమార నిషాన్ పతంగు హమార పార్టీ ఎంఐఎం, हमारा निशान पतंगू हमारा पार्टी ఎంఐఎం రెండు ఎమ్మెల్యే ఉన్నాయి. ఒక ఎం అంటే ముస్లిం, ఒక ఎం అంటే మాదిగా, మాల, మహాజన అనే మొత్తం మా ప్రజలందరూ ఇప్పుడే దగ్గరకు వస్తున్నారు. అది అతి త్వరలో అవుతాయి. కాబట్టి ఆ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఎన్ని కుట్రైనా మనం నమ్మద్దు మిత్రులారా. మన గడపలు, మన కుటుంబాలు ఎన్నున్నాయో అవన్నీ ఇప్పుడిప్పుడే మన జెండా, ఎంఐఎం జెండా ఇప్పుడే వెళ్తుంది. కాబట్టి ఆ టైం కొంచెం పట్టొచ్చు, కానీ అల్టిమేట్ గా హైదరాబాద్ మనమే అవుతుంది. ఈ హైదరాబాద్ కు షహన్షా అసద్ భాయ్ అవుతాడు. కొంచెం టైం అవుతాయి, ఖచ్చితంగా అసద్ భాయ్ దీనికి షహన్షా అవుతారు. అందుకే మన రక్త మాంసలతో ఈ నగరం గట్టినం, మన చెమట సుక్కలతో ఈ నగరం కడిగినం, మన రక్తపు సుక్కలతో రంగులను వద్దినం. బోలో 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 రా హైదరాబాద్ హమారా, బోలో 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 రా హైదరాబాద్ హమారా, देखो 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 रा హైదరాబాద్ హమారా. అతి దగ్గరలోనే ఉంది. అరే देखो 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 రా ये पूरा शहर हमारा, हमारा मिशन पतंगू हमारा पार्टी ఎంఐఎం. ఇప్పుడిప్పుడే దళిత వాడకని వెళ్తాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. 2014లో కొంచెం అతిథైనా 2019లో ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ మొత్తం ఎంఐఎం. శుక్రియా, ఖుదాఫిజ్.